ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అసెంబ్లీలో వింత ఘటన. టీడీపీ జనసేన షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2019 నుండి 2024 మధ్యకాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించింది. నా మీద చిన్నప్పటి నుంచి కూడా ఒక్క కేసు కూడా లేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17 కేసులు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమా, బుద్ధా వెంకన్నను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్టు చేశారు. ధూళిపాల నరేంద్ర, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాడు పుల్లయ్యరావును వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. స్పీకర్ అయ్యన్నపై కూడా కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కోడేళ్లను అవమానించారు. ఆ అవమానంతోనే కోడేల ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హోంమంత్రి అనిత మీద కొందరు ఎస్సీల మీద కూడా ఎస్సీ అల్ట్రాసిటీ కేసులు పెట్టారు. ఈ తరుణంలోనే అసెంబ్లీలో వింత ఘటన చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేసులు పెట్టిన వాళ్ళందరూ నిలబడాలి అన్నారు సీఎం చంద్రబాబు. కేసులు పెట్టిన వాళ్ళను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు అని పేర్కొన్నారు చంద్రబాబు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.